హలో గాయస్, ఒక బ్రో అయితే మనకి 1v1 ఆడదాం అన్నాడు. ఆ బ్రోతో 1v1 ఆడదాం. ఎలా ఆడతాడో మనకే తెలియదు గాయస్. మీరు అంతలోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. 1v1 అని చెప్పాడు గాయస్ ఆ బ్రో. మరి ఎలా ఆడతాడో మనకే తెలియదు. మనమైతే 1 టైప్ గన్స్ తీసుకుందాం. వుడ్ పికర్, డెజర్ట్ టేగల్, M1W7 తీసుకుందాం. మనం 1 ట్యాప్సే ఆడతాం గాయస్. మీరైతే ఎలాంటి స్పామ్ చేయకండి గాయస్. నోబ్ వర్సెస్ నోబ్, కామెంట్స్లో నోబ్ వర్సెస్ నోబ్ అని పెట్టడం కానీ, ఆఫ్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ ప్లేయర్స్ అని పెట్టడం కానీ చేయకండి గాయస్. ఇదైతే ఏ స్క్రిప్టే కాదు అసలు. ఆ బ్రో అయితే నార్మల్గా ఫోన్ చేశాడంటే నెంబర్ ఉంటుంది ఆ బ్రో దగ్గర. నాది ఫోన్ చేసి బ్రో 1v1 ఆడదాం అన్నాడు. సరే బ్రో అన్న. నేను ఆ బ్రోకి తెలియదు, నేను వీడియో అప్లోడ్ చేసేది ఆ బ్రోకి అసలు తెలియదు. నేను ఆ బ్రోకి తెలియకుండా వీడియో అప్లోడ్ చేస్తున్నా. కనెక్ట్ హెడ్ షాట్ కొట్టాలి. ఎస్, ఓపీ హెడ్ షాట్ గాయస్. ఈ హెడ్ షాట్ నచ్చితే లైక్ చేయండి గాయస్. వీడియో అయితే లెంత్ ఉంటుంది, 14 మినిట్స్ ఉంటుంది వీడియో. చూడాలనుకుంటే చూడండి, లేకపోతే లేదు. మీరైతే అస్సలు స్పామ్ చేయకండి గాయస్. నేను కొత్త క్రియేటర్ని. నేను గేమ్ ఫ్రీ ఫైర్ ఎప్పటి నుంచో ఆడుతున్నాను, కానీ యూట్యూబ్ ఛానల్ సమ్ డేస్ ముందలే క్రియేట్ చేశాను యూట్యూబ్ ఛానల్. ఆ బ్రోకి అయితే హెడ్ షాట్ ఇవ్వాలి గాయస్. గేమ్ ప్లే అయితే నాదే గాయస్. ఈ గేమ్ ప్లే నాదే గాయస్. మీరేమనుకోక. నేనేమి వేరే వాళ్ళ గేమ్ ప్లే తీసి వేరే వాళ్ళ గేమ్ ప్లే వీడియోస్ తీసుకొని వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు. నా గేమ్ ప్లేకి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ బ్రో ఏడు అవుపడటం లేదు. ఏడి బ్రో అవుపడట్లేదు. ఓ ఇటేలా వచ్చాడు గాయస్. ఆయన టెలిపోర్ట్ హ్యాకరా? జస్ట్ ఫర్ ఫన్ గాయస్. నార్మల్గా అన్న టెలిపోర్ట్ హ్యాకర్ అని నార్మల్గానే అన్నాను. మీరైతే యూఐడి అవుపడితే పోయి రిపోర్ట్లు పెట్టమనకండి. ఓ హెడ్ షాట్ పడిపోయింది గాయస్. కనెక్ట్ అవ్వట్లేదా అనుకుంటున్నా. ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది గాయస్. నా పేరేంటి ఆర్టీఎఫ్ అని ఉందంటే, ఆర్టీఎఫ్ మీనింగ్ అంటే ఇదైతే నా అకౌంట్ కాదు గాయస్. నా అకౌంట్ హ్యాక్ అయింది. అంటే ఐడి పాస్వర్డ్ మర్చిపోయా వేరే వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఐడి పాస్వర్డ్ వాళ్ళు మార్చేశారు అకౌంట్ ఇస్తే ఆడుకోవడానికి. ఐడి పాస్వర్డ్ మార్చారు. ఇంకా ఏం కాదులేని వేరే వాళ్ళ అకౌంట్ తీసుకొని ఆడుతున్నా గాయస్. నేను మధ్యలో అకౌంట్స్ మారవచ్చు, గేమ్ మధ్యలో లాగిన్ కావచ్చు వేరే వాళ్ళు. అప్పుడు ఏమనుకోకండి. వీడియో రికార్డ్ చేసేటప్పుడు లాగిన్ అయితే ఇక మనం చేసేది ఏమి లేదు. ఈ బ్రోకి అసలు కనెక్ట్ అవ్వట్లేదు. ఆ బ్రో అయితే స్ప్రే వాడుతుండు, డబల్ ట్యాప్ 2 బుల్లెట్లు కొడుతుండు. హెడ్ షాట్ కొట్టాలనుకున్నా పడిపోయింది జస్ట్ అలా. నా బ్రో అయితే బాడీ కొడుతున్నాడు. నాకు అదే అర్థం కావట్లేదు. అంటే మనం చెప్పి 2 బుల్లెట్స్ కొట్టుకుంటా మళ్ళీ బాడీ కొడతాడు.
నేనైతే గేమ్ సౌండ్స్ పెట్టలేదు. గాయస్. ఈ బ్రో ఏంది ఓన్లీ బాడీ కొడతాడు. సరే బాడీ కొడుతుంది గాయస్ బ్రో. బాడీ ఓన్లీ బాడీ షాట్సే కొడతాడు. మనదేలే ఇక బోయా, మనమే కొడతాం గాయస్. నేను రోజు డైలీ ఈవినింగ్ లైవ్ స్ట్రీమ్ చేస్తాను. మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ బ్రో ఏంటి పడట్లేదు. హెడ్షాట్ ఇవ్వాలి గాయస్ ఈ బ్రోకి. ఒక రౌండ్ కొట్టాడు, అది బాడీ కొడితే. కనెక్ట్ అవ్వట్లేదు గాయస్ ఇది. అబ్బాయి మామూలుగా పడలేదు గాయస్. ఆ బ్రోకి వాళ్ళు పడలేదు అనుకుంటా గాయస్, అందుకే కూర్చొని కింద కొడుతున్నాడు బుల్లెట్. నా సెట్టింగ్స్ చూస్తే తేడాగా ఉంటాయి. మీరు సెట్టింగ్స్ చూసి మామూలుగా ఉండవు అసలు. నా సెట్టింగ్స్ తేడాగా ఉంటాయి. నా సెట్టింగ్స్ కస్టమ్ హెచ్డి సెట్టింగ్స్ అంటారు. నా మీరైతే అసలు పెట్టుకోకండి సెట్టింగ్స్, అసలుకే ఆడలేరు. నేను చాలా రోజులు ట్రై చేసి సెట్టింగ్స్ ఆడటానికి, ఇప్పటికే ఇలా వచ్చింది గేమ్ ప్లే. ఓ ఈ బ్రో ఏంటి బాడీ కొడతాడు, మళ్ళీ ఎమోట్స్ వేస్తాడు బ్రో ఇతను. ఏంటి బ్రో ఇది ఎమోట్స్ వేస్తాడు 2 రౌండ్లు కొట్టి. నా దగ్గర రేర్ ఐటమ్ ఒకటి ఉంది, అదేంటో కామెంట్లో చెప్పండి గాయస్. రేర్ ఐటమ్ అంటే గన్ స్కిన్స్ ఏం కాదు, వాల్ట్లో ఉంటుంది. అది ఏంటిదో కనుక్కోండి గాయస్. అది డ్రెస్సులో ఉంటుంది. డ్రెస్సులో మాస్క్స్ ఉంటాయిగా, ఆ మాస్క్లో ఒకటి రేర్ ఉంది నా దగ్గర. మీరు కనుక్కోండి గాయస్. ఇప్పుడు నేను పెట్టాను కూడా, అది ఎవరు వేసుకుంటారో చెప్పండి గాయస్. యో బాడీ కొడుతుండేది గాయస్ ఇతను. హెడ్ షాట్ పడాలి గాయస్. అరే 61 పడ్డది అదేంటి బ్రో, హెడ్ షాట్ పడ్డ 61 పడుతుంది. బాడీ కొడుతుండే ఇతను. ఏంటి బ్రో బాడీ కొడతాడు. బాడీ షాట్స్ ఓన్లీ. 1 ట్యాప్ ఛాలెంజ్. మళ్ళీ మీరు నాతో ఆడాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ మీ వాడి. నేను మీకు రిక్వెస్ట్ పెడతాను, యాక్సెప్ట్ చేయండి, అప్పుడు మీతో ఆడతాను. కామెంట్ సెక్షన్లో నువ్వు ఆఫ్లైన్ ప్లేయర్ వర్సెస్ ఆఫ్లైన్ అని పెట్టకండి గాయస్. మేమిద్దరం ఏమో ఆఫ్లైన్ కాదు, ఆడుతూనే ఉన్నాం. ఆఫ్లైన్ అయితే ఎలా గాయస్, ఆఫ్లైన్ ప్లేయర్స్ అంటారు మళ్ళీ. ఈ బ్రో ఏంటో మరి బాడీ షాట్స్ కొడతాడు మొత్తం. బాడీ కొడతాడు. వాళ్ళలో నుండి పడింది ఏంటి కాసి, ఇది డ్యామేజ్ వాళ్ళలో నుండి పడింది. అది చూడండి, ఎమోట్ వేస్తాడు మళ్ళీ.
ఈ బ్రోకి ఇచ్చేయాలి గాయస్. ఒక్క రౌండ్ కూడా ఇవ్వకూడదు గాయస్. ఇక మామూలుగా ఉండదు ఈ బ్రోకి. ఇక ఇప్పుడైతే 2 డబుల్ షాట్ M1 డబుల్ H7 తీసాం. వుడ్ పేకర్ అయితే తీయలేదు. మరి ఆ బ్రో షార్ట్కి వస్తాడో లాంగ్కి వస్తాడో చూడాలి. మీకు నా గేమ్ ప్లే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయకపోయినా ఏం కాదు, కానీ లైక్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్ గాయ్స్. నన్ను సపోర్ట్ చేయండి గాయ్స్. రోజు డైలీ వీడియోస్ పెట్టడానికి కొంచెం ఉంటుంది. సపోర్ట్ చేయకుండా బ్యాడ్ కామెంట్స్ పెడితే నాకు వీడియోస్ కూడా చేయబుద్ది కాదు గాయ్స్. లైక్ అయితే పక్కా చేయండి గాయ్స్. ఈ బ్రో అసలు ఓపెన్లోకి రావట్లేదు. వచ్చాడు, కలెక్ట్ అవ్వట్లేదండి గాయస్ ఇది. అరే కనెక్ట్ అవ్వట్లేదు గాయస్. హెడ్ షాట్ ఇవ్వాలి గాయస్ ఈ బ్రోకి. అరే ఎలా కొడుతున్నాడు గాయస్. ఓ హెడ్ షాట్, ఓపీ హెడ్ షాట్ గాయస్. మీకు హెడ్ షాట్ నచ్చిందా గాయస్? హెడ్ షాట్ అలా నేర్చుకున్నానంటే ధనుడైన బ్రోది టిప్స్ అండ్ ట్రిక్స్ బ్రో. ధనుడైన టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో చూసి నేర్చుకున్నాను బ్రో. హెడ్ షాట్స్ బెస్ట్గా ఉంటాయి గాయస్. ధనుడైన బ్రో టిప్స్ అండ్ ట్రిక్స్ మామూలుగా ఉండవు అసలు. ఆ వీడియోస్ చూసి హెడ్ షాట్స్ నేర్చుకున్నా గాయస్ నేను. సోలో వర్సెస్ స్క్వాడ్ కూడా నేర్చుకోవాలి గాయస్. నేర్చుకున్నా కానీ మనకైతే స్కిన్నులు లేవుగా. మళ్ళీ సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడేటప్పుడు వేరే వాళ్ళు లాగిన్ అవుతున్నారు, గేమ్లో అకౌంట్ లాగిన్ అవుతున్నారు. అందుకే గాయస్ సోలో వర్సెస్ స్క్వాడ్ వీడియో పెట్టట్లేదు. స్కిప్ చేశాను గాయస్. మధ్యలో మొబైల్ ల్యాగ్ అయింది గాయస్, ఫుల్గా ల్యాగ్ అయింది. ఏమనుకోకండి గాయస్. ఫుల్గా ల్యాగ్ అయితే స్కిప్ చేసే గాయస్ ఆ పార్ట్ మొత్తం. ఈ బ్రో ఏటో కానీ మొత్తం బాడీ షాట్స్ కొడుతున్నాడు గాయస్. హెడ్ షాట్ పట్టది గాయస్. హెడ్ షాట్, ఓపీ హెడ్ షాట్. ఆ బ్రో ఏంటో మరి నుంచొని చూస్తాడు. లాస్ట్ రౌండ్ మనదేలే గాయస్. బోయా కొడతాం. ఆ బ్రో అయితే ఆఫ్లైన్ కాదులేండి గాయస్, నుంచున్నాడు అని చూస్తున్నారు. ఆఫ్లైన్ ఏం కాదు. బోయా కొట్టాలి గాయస్. అక్కడ ఉండు బ్రో, ఆలేసాడు. ఓకే అవుపడ్డాడు. ఈ బ్రోకి హెడ్ షాట్ ఇచ్చేయాలి గాయస్. బాడీ షాట్ పడుతుంది. అరే సగం బాడీ షాట్, సగం హెడ్ షాట్ పడుతుంది. హెడ్ షాట్ గాయస్. బోయా మందే గాయస్.